హలో ఆల్, ఈరోజు మా రాయలసీమ స్టైల్ గోంగూర పుల్లగూరను చూపిస్తున్నానండి. ఇది వైట్ రైస్లే కానీ ఏదైనా మసాలా రైస్లే కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కట్ట గోంగూరను శుభ్రంగా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, ఉప్పు, పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల ఈ కర్రీని 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. చికెన్ బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయాక దీన్ని మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కూడా మంచిగా వేగాక ఇందులోనే కాస్త ఉప్పు వేసుకోండి. గోంగూర ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాము, చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మెదిపేసుకున్న గోంగూరను వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పుల్లగూర రెడీ అయిపోయింది.